రాప్తాడ్లో వైసీపీ సిద్ధం సభకు సంబంధించిన వార్త ఇది. రాయలసీమలో గెలుపే లక్ష్యంగా ఇవాల్టి మీటింగ్ ఉండబోతోంది. సీమ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. 52 నియోజకవర్గాల నుంచి తరలిరానున్నారు కార్యకర్తలు. రాప్తాడు రమ్మంటోంది. వైసీపీ శ్రేణులన్నీ అటువైపే కదులుతున్నాయి. సిద్ధం సభను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఇప్పటి వరకు నిర్వహించిన 2 సిద్ధం సభలకు మించి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభకు సిద్ధమైంది. భీమిలి, దెందులూరు సభలకు మించి ఇవాల్టి సభకు కార్యకర్తల్ని తరలించేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. రాయలసీమ నుంచి 4 ఉమ్మడి జిల్లాలు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడపలో ఉన్న 52 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున క్యాడర్ని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో సభా వేదిక నుంచి డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇంతకు ముందు జరిగిన 2 సభల కంటే ఈసారి భారీ స్థాయిలో ఉంటుందంటున్నారు. అంటే ఏర్పాట్ల విషయంలోనా, లేకపోతే ప్రసంగం విషయంలో హైలైట్ అవ్వచ్చా? ఈవెన్ సభకు సంబంధించి కూడా ముందు వరకు ఏమన్నా ర్యాంప్ ఏర్పాటు చేశారా? ఎలా ఉంది సిద్ధం సభ? భీమిలి, దెందులూరు సిద్ధం సభలో సక్సెస్ అవడంతో వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఫుల్ జోష్ మీద ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో కూడా వైసీపీ శ్రేణులన్నీ కూడా రాయలసీమ జిల్లాల నుంచి చూసుకున్నట్లయితే దాదాపు 52 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ కూడా ఇవాళ రాప్తాడుకు క్యూ కడుతున్నారనే చెప్పుకోవాలి. ఒకసారి మనం గ్యాలరీలో చూసుకున్నట్లయితే దాదాపు 100 గ్యాలరీల వరకు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే దెందులూరు సభలో విపరీతమైన క్రౌడ్ వచ్చిన నేపథ్యంలో అంతకంటే ఎక్కువగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉన్న అంచనాతో మాత్రం అధికారులు, అదేవిధంగా పార్టీ శ్రేణులు అయితే మాత్రం ఏర్పాట్లు చేశారు. దాదాపు 100 గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా మనం ఉన్నటువంటి ఈ ర్యాంప్ ఏదైతే ఉందో, సీఎం జగన్మోహన్ రెడ్డి దెందులూరు సభలో ర్యాంప్ మీద నడుచుకుంటూ వస్తూ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటున్న సమయంలో మాత్రం ఒక్కసారిగా అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు అయితే ఆ ర్యాంప్ మీదకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేయడంతో అధికారులు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. పోలీసులు కూడా ముఖ్యంగా గతంలో అక్కడ దెందులూరు కావచ్చు, భీమిలి సభలో చూసుకుంటే కేవలం ర్యాంపుతో పాటు పక్కనే ఒక సెక్యూరిటీ, అంటే సీఎం సెక్యూరిటీకి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేందుకు ఒక ఫుట్పాత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి దెందులూరు సభను దృష్టిలో పెట్టుకొని, అక్కడ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మరొక ఫుట్పాత్ని ఏర్పాటు చేయడంతో పాటు, అంటే ర్యాంపుకు అదేవిధంగా అభిమానులు, కార్యకర్తలకు మధ్య ఒక 9 అడుగుల దూరం పెంచుతూ మరొక 2 ఫుట్పాత్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం ఏదైతే మాత్రం రాయలసీమ జిల్లాల నుంచి 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలించేందుకు ఇప్పటికే అనంతపురం జిల్లా కూడా చేరుకున్నారు. హోటల్స్, అదేవిధంగా లాడ్జీలు అన్నీ కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి. సార్, ఎలా చూస్తారు ఇవాళ సిద్ధం సభ రాప్తాడు రమ్మంటుంది? ఈరోజు రాయలసీమ 4 చెరువుల నుంచి పెద్ద ఎత్తున జన సునామీ ఈరోజు రాప్తాడు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ గతంలో అవలంబించిన ఈ యొక్క పరిపాలన దండగ పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిపాలనను పండగ చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు సిద్ధం అంటూ ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం చూస్తున్నాం, జెండాలన్నీ అజెండా లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియాలని చెప్పి కేవలం స్వార్థపూరితంగా ముందుకు వస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను గెలిపించాలి అని చెప్పి ప్రజలతో పొత్తు పెట్టుకొని ఈరోజు పరిపాలనను సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మనకు కనబడడం జరుగుతుంది. పేదల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదలకు సంబంధించి వారి జీవితాలను వెలుగులు నింపాలని చెప్పి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే, మీరు చెప్పండి సార్. దాదాపు రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2019 ఎన్నికల్లో 49 వైసీపీ కైవసం చేసుకోవడం చేసి ఈ రాప్తాడు సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? సీఎం జగన్ కూడా ఏం చెప్పబోతున్నారనే దాని మీద ప్రజలు, కార్యకర్తలు, అభిమానం పెద్ద ఎత్తున ఆసక్తి అయితే నెలకొంది. చరిత్రలో రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ముఖ్యంగా అందులోనూ జగనన్న పుట్టినటువంటి గడ్డ రాయలసీమ ప్రాంతం. ఈ ప్రాంతంలో దాదాపు గతంలో జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రమే 52 స్థానాలు కాను 48 స్థానాలని మేము గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయినటువంటి కొద్ది రోజులకే చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రతి గ్రామంలో ఒక సచివాలయం కావచ్చు, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, లేదంటే విలేజ్ క్లినిక్లు కావచ్చు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్క పేదవాడి గుమ్మం దగ్గరికి చేర్చుకొని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే రాయలసీమ వ్యాప్తంగా మేము సైతం జగనన్న కోసం మరొకసారి ముఖ్యమంత్రి చేసేదానికి 52 స్థానాలు కాను 52 స్థానాలు కనుక గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామనేసి మొత్తం మీద గత 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఒక్క రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు అంటే 49 వరకు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ రాయలసీమలో క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటున్నారు నాయకులు. థ్యాంక్ యూ నరేష్, డీటెయిల్స్ అందించినందుకు.